సింహాచలం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అప్పన్న నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్థానికులు భక్తులకు అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి స్మరణలో 32 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ సాగిస్తున్నారు. తొలి పావంచ దగ్గర ప్రారంభమయ్యేటువంటి గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇందుకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జీవీఎంసీతో పాటు జిల్లా యంత్రాంగం కూడా చేసింది. మనతో కొంతమంది భక్తులు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎలా సాగుతుంది? శ్రీకాకుళం నుంచి వచ్చామని మేము. గిరి ప్రదక్షిణ అనేది చాలా బాగా జరుగుతుంది. జనాలతో ఫ్లోటింగ్ ఫుల్గా ఎక్కువగా ఉండడంతో జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. బట్ గిరి ప్రదక్షిణ అనేది దేవుడు సందర్భంలో చాలా బాగా జరుగుతుంది. సూపర్, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి సార్. దారి పొడుగున అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ అయితేనేమి, వాటర్ అయితేనేమి ఫుల్ ప్లెజ్డ్గా ప్లాన్డ్గా చేశారు. చాలా సక్సెస్. ఇంచుమించు ఒక 10 లక్షల పైన పడి ఈసారి వచ్చే అవకాశం ఉంది. చాలా సాఫీగా అవుతుంది. జీవీఎంసీ కానీ పోలీసులు వాళ్ళు కానీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకి ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా, ఎలాంటి అవాంఛనీయ ఘటన లేక ప్రభుత్వం ముందస్తు చర్యలతో చాలా చక్కగా చేస్తున్నారు. ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది, వాతావరణం కూడా చాలా సహకరిస్తుంది. కాబట్టి అనుకున్నంతకంటే బాగా సక్సెస్ అని చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వం ముందుగా చాలా కృషి చేస్తుంది. దీని మీద ఇంచుమించు ఒక 3 వారాలు ఏం లేదు, ఒక 2 ఇయర్స్ బట్టి కూడా కలెక్టర్ కానీ మిగతా అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా కష్టపడింది. చాలా బాగా సక్సెస్ అయింది. జై శ్రీమన్నారాయణ. నా పేరు సతీష్ అండి. నాది 1 టౌన్ ఏరియా. చాలా బాగా చేశారు. ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. అలాగే స్వామివారి కోసం భక్తి శ్రద్ధలతో అందరూ కూడా బాగా నడుచుకొని వస్తున్నారు. ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా కలగలేదు. అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. జై శ్రీమన్నారాయణ. మహిళా భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. అందరికీ నమస్కారం అండి. అసలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసింది. నేను విజయవాడ నుండి వచ్చానండి. గత 5 సంవత్సరాల నుండి కూడా నేను ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ఇక్కడ సింహాచలం వస్తాను. నిజంగా ఏర్పాట్లు ఉండే భక్తులను చూస్తే ఇంకా ఉత్సాహం వస్తుంది. ఏమి కాలు నొప్పులు లేకుండా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అంతా సింహాద్రప్పన్న దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీమన్నారాయణ. మన ప్రభుత్వం మాత్రం చాలా బాగా ఏర్పాట్లు చేసింది. చాలా అంటే జనాలు వేపగుంట నుంచి అక్కడ బళ్ళు రాలేనంత ఇదిగా ఉదయం నుంచి కూడా అంత జనాభా వచ్చారు. స్వామివారి దయ అందరి మీద ఉండాలి. ప్రభుత్వం బాగా నిర్వహిస్తుంది. జై శ్రీమన్నారాయణ. సో తొలి పావంచ నుండి ప్రారంభమయ్యేటువంటి భక్తులకి ఈ గిరి ప్రదక్షిణ అన్ని చోట్ల కూడా అద్భుతంగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. మనతో మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఎలా ఏర్పాట్లు ఉన్నాయి, ఎక్కడి నుండి వచ్చారు మీరు, ఎలా సాగుతుంది గిరి ప్రదక్షిణ? మామూలుగా అయితే తొలి పావంచ నుండి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ఏర్పాట్లు అయితే అన్నీ బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హనుమంత వాక నుండి బీచ్కి వెళ్ళాల్సిన వాళ్ళు వేరేగా ఇది మాకు కొంచెం అది కొంచెం బెనిఫిట్ అయింది. ఎందుకంటే క్రౌడ్ కొంచెం తగ్గింది. ఇంకా స్టాల్స్, ఆ ట్రాఫిక్ ప్లస్ బీచ్ దగ్గర అరేంజ్మెంట్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయి. మేమైతే సాటిస్ఫాక్షన్. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేకుండా అయితే వస్తున్నాము, వెళ్తున్నాం కూడా. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా. అందరూ భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చేసినటువంటి చర్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పైన కూడా. ఇంకా మరికొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా సాగుతుంది గిరి ప్రదక్షిణ? సార్ మాది శ్రీకాకుళం సార్. మాది గిరి ప్రదక్షిణ అక్కడ స్టార్ట్ అయింది. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఏ వసతులు కావాలో అన్నీ కల్పిస్తున్నారు. ఫుడ్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. గోవిందా గోవిందా. రెండోది, ఈసారి ప్రత్యేకంగా స్వామివారి రూపాలను కూడా అన్ని చోట్ల కూడా పెట్టారు కదా, అదే? అవును సార్, చాలా రూపాలు పెట్టారు. మన అడుగడుక్కి కూడా స్వామివారు మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ప్రభుత్వం కల్పించినటువంటి ఏర్పాట్లు కానీ, జిల్లా యంత్రాంగం చేపట్టినటువంటి చర్యలు కానీ, పోలీసు వారి భద్రతా ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగున్నాయని కూడా కీర్తిస్తున్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారి భక్తులకు కూడా ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వారికి కావాల్సినటువంటి ఫుడ్, పలహారాలు అన్నీ కూడా అందిస్తున్నారు. వాటర్ కూడా అడుగడుక్కు అందిస్తున్నారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ తరపు నుండి ఎక్కడైనా ఎలాంటి ఎమర్జెన్సీ ఏర్పాట్లు ఉంటే అక్కడ మొత్తం 32 అంబులెన్స్లను పెట్టి ప్రతి
ప్రతి ఒక్క చోట హాట్స్పాట్లను పెట్టి అక్కడ నుండి ఇమ్మీడియట్గా తరలించేటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 4 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేశారు. అందుకు తగ్గట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో తొలిపావంచి దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ కొద్ది ఇబ్బందులు అంటే అలాంటివి దృష్టిలో పెట్టుకుని ఈసారి పోలీసు శాఖతో పాటు రెవెన్యూ శాఖ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వెరీ స్మూత్గా ఫ్లోటింగ్ అయితే భక్తులది సాగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా డ్రోన్లను ఉపయోగించి ఈసారి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఎక్కడన్నా క్రౌడ్ ఎక్కువగా ఉంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు వెంటనే సమాచారాన్ని చేరవేసి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని తగ్గించేటువంటి విధంగా కూడా చేస్తున్నారు. భక్తులు సాఫీగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ సాగుతుంది. మొత్తం 32 కిలోమీటర్ల మేర సాగేటువంటి గిరి ప్రదక్షిణలో కూడా అన్ని చోట్ల కూడా భక్తులకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సాయంకాలం 6 తర్వాత కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేసినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు మరో 4 లక్షల మంది ఈ రాత్రి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ సాగనుంది. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయని కూడా భక్తులు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.